హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మా ఇంట్లో కార్తీక పౌర్ణమి అయితే ఎలా చేశానో నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఆ రోజు ఫ్రైడే అవడంతో పౌర్ణమి ఒకవైపు, కార్తీక పౌర్ణమి పూజ ఒకవైపు, ఇంకో వైపు వైభవలక్ష్మి పూజ కూడా చేశాను. ఆ రోజు ఒకే రోజు 2 పూజలు అవడంతో కొంచెం ఇటు అటుగా అయినా పూజ బాగానే అయిపోయింది. ఇటువైపు అయితే నేను ఫస్ట్ 5:30 నుండి ఈవినింగ్ 5:30కే స్టార్ట్ చేసాం పూజ పనులు. పూజ ఇక్కడ ఫస్ట్ కేదార్నాథ్ వ్రతం అయితే ముందు చేస్తాము. ఇక్కడ పురాణం అన్నీ చదివేసిన తర్వాతే మళ్ళీ నేను వైభవలక్ష్మి పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒకేసారి 2 సార్లు పూజ చేయలేం కదా. సో ఇటు సైడ్ అయితే నేను ఒకవైపు మా అత్తగారు, ఇంకోవైపు నేను వైభవలక్ష్మి పూజ అయితే చేశాను. ఇక్కడ నేను వ్రతం బుక్ మొత్తం చదివేసిన తర్వాత మా అత్తగారు అయితే ఆరతి ఇచ్చేశారు. అది పూజ మొత్తం అయ్యేసరికి 5:30కి స్టార్ట్ చేస్తే 6:30 వరకు పూజ అయితే అయింది. మెల్లమెల్లగా చేస్తూ 6:30 అయిపోయింది. 6:30 తర్వాత నేను ఇటు సైడ్ వైభవలక్ష్మి పూజ కూడా చేశాను. ఆ రోజు శుక్రవారం కదా. సో శుక్రవారం వైభవలక్ష్మి వ్రతం అన్నది చేస్తున్నాను నేను. దానికోసమని 6:30 నుండి స్టార్ట్ చేస్తే ఇటు వైభవలక్ష్మి పూజ అన్నది 7:30 వరకు అయ్యింది. 7 to 7:45 వరకు అయ్యింది. ఎందుకంటే ఆ బుక్ మొత్తం చదివింది అన్నప్పటికే ఒక 1.5 అవర్ అయితే టైం పడుతుంది. చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే బుక్ మొత్తం చదవాలి కాబట్టి అదే టైం అయితే పడుతుంది. ఇటు ఈ పూజ అయిపోయిన తర్వాత నేను టెంపుల్కి వెళ్ళాలని ఈ వీకెండ్ ఏమో తొందర చేశాను. అప్పుడు ఎందుకంటే టెంపుల్లో జ్వాలాతరుణం అనేది పెడతారు. దానికోసం వెళ్ళేటప్పటికి ఆల్రెడీ జ్వాలాతరుణం అన్నది చేశారు, అంటే కాల్చేశారు. అదే మూడ్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే తొందర చేసిన ఎవ్రీ ఇయర్ 8:30కి చేస్తారు, కానీ ఈ ఇయర్ ఏంటో 7కే పెట్టేశారంట. సో దానికోసం కొంచెం అప్సెట్ అయ్యాను. కాకపోతే పూజ అయితే బాగానే అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో 2 పూజలు చేసి టెంపుల్కి వెళ్ళడం అంటే కొంచెం కష్టమే, కానీ సాటిస్ఫైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇంటి దగ్గర బాగా పూజ అయిపోయింది కదా. సో హ్యాపీగా అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. టెంపుల్లో అయితే కంటిన్యూగా అభిషేకం అనేది చేస్తున్నారు. పాలాభిషేకం, పెరుగు, పంచామృతం అనేది కంటిన్యూ అభిషేకం చేస్తున్నారు. అదేంటంటే అక్కడ స్వాములకే కాకుండా మా చేతిని కూడా చేయించారు. అంటే వచ్చిన వాళ్ళందరి చేతిన అన్నీ ఇచ్చేసి అభిషేకం అనేది చేయిస్తున్నారు. అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే కొంతమంది టెంపుల్లో ఏంటంటే వాళ్ళే చేసుకుంటారు, ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వరు. ఇక్కడేంటో నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరి చేతిన ఒక క్యూలో వెళ్ళి అందరి చేతిన వేయిస్తున్నారు. అది బాగా నచ్చింది. ఇక్కడేమో పార్వతీదేవిని, ఇక్కడేంటో మన ఊళ్ళో అయితే పార్వతీదేవిని ఫ్రీగా అంటే దగ్గరికి వెళ్ళి మొక్కొచ్చి ఇక్కడ అంటే గేట్ వేసేస్తారు. ఇదిగోండి ఈ లింగాభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం కంటిన్యూస్గా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరి చేతిన తెచ్చిన పాలు, పెరుగు అన్నీ వేయిస్తున్నారు. అది బాగా లేడీస్గానే కాదు, జెంట్స్గానే కాదు, లేడీస్ కూడా చేయొచ్చు అని అన్నీ ఇస్తున్నారు. వాళ్ళే ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరి చేతిన పెరుగు అన్నీ ఇస్తున్నారు, వేయండి అని. అది బాగా నచ్చింది నాకు. అంటే చాలా టెంపుల్స్ లేదంటే వాళ్ళు తెచ్చుకున్నవే వేయాలి, కానీ ఇక్కడైతే మాత్రం వాళ్ళు ఇస్తున్నారు. ముందు స్వామికి ఇచ్చిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ఇచ్చారు. ఇది ఎర్లీ మార్నింగ్ 4కి అనమాట. మేము ముందు రోజు దీపాలు అయితే వదలలేకపోయాం. అంటే మా పంతులు ఏంటన్నారంటే ఈ ముందు రోజు మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దీపాలు వదలాలి అని చెప్పారు. సో మాకు తెలియకుండా అందరూ ముందు రోజే చేస్తారు, మాకు తెలీదు. సో అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో 3:30, 4కి పూజలన్నీ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా దీపాలు వదిలేము. ఇక్కడ మా అత్తగారు నేను లేచేటప్పటికే స్నానం అన్నీ చేసి అన్నీ రెడీ చేస్తున్నారు. నేను 4కి ఇలా లేస్తే మా అత్తగారు 3:30కి లేచిపోయారు. ఇలా ముందు రోజు కొంచెం ఫాస్టింగ్ వీక్నెస్ ఉండడం లేకపోయాము, కానీ మా అత్తగారు మాత్రం 3కి లెగిసిపోయారు. 3:30, 3కి లెగిసిపోయి పూజకి అన్నీ రెడీ చేస్తారు. నేను వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి పూజకి కూర్చున్నారు దీపాలు వదలడానికి. అంటే ఎర్లీ మార్నింగ్ కదా, సైలెంట్గా కొంచెం లైట్గా కూల్గా ఉంది. అంత కూల్గా అయితే లేదు. ఇక్కడ పల్లెటూరులో అయితే బాగుంటుంది. మన ఊర్ల వైపు అయితే బాగుంది. ఇక్కడ అంతగా అయితే నాకు అంత చలి అన్నది అనిపించదు. మన ఊర్లో అయితే వణికిపోతుంటాం, కానీ ఇక్కడ చలి అన్నది లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే 4 కల్లా దీపాలు అయితే 4:30 కల్లా అయితే దీపాలు అయితే వదిలేసాము. యాక్చువల్లీ ముందు రోజు 6కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటుంది అన్నారు. 4 కల్లా అయితే అన్నీ రెడీ అయిపోయింది మాది పూజ అయితే. పూర్ణం అంతవరకే ఉంటుంది అని చెప్పారు మా పంతులు, అందుకే లేట్ అయింది. ముందు రోజు పెట్టలేకపోయాము, అంటే కాదు, నెక్స్ట్ డే పెట్టాలి అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టాం. కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే అంటే ఈరోజు మార్నింగ్. నిన్నైతే మాకు పంతులు అలా చెప్పడం, మేము నిన్న పెట్టలేదు, అందరూ నిన్నే పెట్టేశారు. అది కొంచెం అప్సెట్గా అనిపించింది.
కానీ ఒకటి ఏంటంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం అది హ్యాపీగా అనిపించింది. అంటే ఎర్లీ మార్నింగ్కి బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ బ్రహ్మముహూర్తంలో వదలడమే మంచిది అనుకొని ముందు రోజు పూర్ణం 6 స్టార్ట్ అవ్వడం, అది మార్నింగ్ సూర్యోదయం అయిన తర్వాత పెట్టారు. కానీ మేము బ్రహ్మముహూర్తంలో పెట్టామని కొంచెం హ్యాపీగా అనిపించింది. పూర్ణం టైంలో బ్రహ్మముహూర్తంలో పెట్టడం మంచిదట. ఇక్కడ తులసమ్మ కూడా మొక్కేశారు మా అత్తగారు. అంటే దీపాలు పెట్టిన తర్వాత అక్కడే తులసమ్మ మొక్కేసి ఇంటి దగ్గర దీపాలు కూడా పెట్టేశారు. ఇక్కడ తులసమ్మ దగ్గర పసుపు కుంకుమ ఇచ్చేసి గాజులు అన్నీ పెట్టి మొక్కిన తర్వాత అదే బ్రహ్మముహూర్తంలో 4:35 కల్లా ఇంటి దగ్గర పూజ కూడా అయిపోయింది. ఒక్క హ్యాపీనెస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోతే పీస్ఫుల్గా ఉంటుంది చూడండి, అది మాత్రం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ పూజ కూడా అయిపోయింది. మా అత్తగారికి కూడా ఎప్పుడు కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో పూజ చేసేయాలి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి.